ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన హదీస్ సులైమాన్ అలైహి వసలం. సులైమాన్ అలైహి వసలం అల్లాహ్ పంపిన గొప్ప ప్రవక్త మరియు రాజు. ఆయన దావుద్ అలైహిస్సలాం గారి కుమారుడు. చిన్న వయసులోనే ఆయనకు అల్లాహ్ జ్ఞానము, వివేకము ప్రసాదించాడు. తండ్రి తర్వాత ఆయన రాజ్యానికి వారసుడు అయ్యారు. సులైమాన్ అలైహిస్సలాం ఎవరికి లేని ప్రత్యేక వరాలు ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జంతువులు, పక్షులు మాట్లాడే భాషను అర్థం చేసుకునే శక్తిని ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గాలిని ఆయన ఆధీనంలో ఉంచేవాడు. సుబ్హానల్లా. గాలి ఆయన ఆజ్ఞ ప్రకారం వేగంగా ప్రయాణించేది. సుబ్హానల్లా. జిన్నులు కూడా ఆయనకు లోబడి పనిచేసేవారు. వారు పెద్ద భవనాలు, కోటలు, మసీదులు నిర్మించేవారు. అల్లాహు అక్బర్. సులైమాన్ అలైహిస్సలాం న్యాయానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. 2 మహిళలు ఒక శిశువు విషయంలో వివాదం వచ్చినప్పుడు ఆయన తేలికతో నిజమైన తల్లిని గుర్తించారు. ఇది ఆయన న్యాయబద్ధతను తెలియజేస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతో ప్రేమించేవారు. ఆయనను ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంచేవారు. తనకు లభించే అన్ని శక్తులు అల్లాహ్ ఇచ్చినవే అని తెలుసుకొని గర్వం చెందలేదు సులైమాన్ అలైహిస్సలాం. ఆయన ఎల్లప్పుడూ అల్లాహ్కు కృతజ్ఞుడిగా జీవించేవారు. సులైమాన్ అలైహిస్సలాం జీవితంలో మనకు ముఖ్యమైన పాఠాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న వినయంగా ఉండాలి, న్యాయం చేయాలి, అల్లాహ్ వరాలను సరిగ్గా ఉపయోగించాలి, ప్రతి విషయానికి అల్లాహ్కే కృతజ్ఞతలు చెప్పాలి. ఇన్షా అల్లాహ్. సులైమాన్ అలైహిస్సలాం అల్లాహ్ ఆజ్ఞతో మస్జిదుల్ అక్సా నిర్మాణాన్ని ప్రారంభించారు. అల్లాహ్ ఆయనకు జిన్నులను లోబడి పనిచేసే శక్తిని ఇచ్చారు. జిన్నులు భారీ రాళ్లు తెచ్చి భవన నిర్మాణ పనులు చేశారు. వారు సులైమాన్ అలైహిస్సలాం ఆదేశాల ప్రకారమే పనిచేశారు. ఈ విధంగా అల్లాహ్ సహాయంతో మస్జిదుల్ అక్సా నిర్మాణం పూర్తి అయింది. ఇది అల్లాహ్ శక్తి, ప్రవక్త వినయం, న్యాయంను చూపించే ఉదాహరణ. సులైమాన్ అలైహిస్సలాంకు అల్లాహ్ పక్షుల భాషను అర్థం చేసుకునే జ్ఞానం ప్రసాదించారు. సుబ్హానల్లా. ఆయన పక్షులు మాట్లాడే మాటలు స్పష్టంగా అర్థం చేసుకునేవారు. పక్షులు ఆయనకు సమాచారం అందించేవి మరియు ఆదేశాలు పాటించేవి. హుద్హుద్ అనే పక్షి ద్వారా సేబా రాజ్యం గురించి ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. ఇంకా సులైమాన్ అలైహిస్సలాంకు అల్లాహ్ అనుగ్రహంతో చీమల మాటలు అర్థం చేసుకునే శక్తి పొందారు. ఒకసారి ఆయన తన సైన్యంతో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఒక చీమ ఇతర చీమలతో, సులైమాన్ సైన్యం వస్తుంది, ఈ గోడల్లోకి